ఇవ్వాల్సినటువంటి ఫీ రియంబర్స్మెంట్ ఫీజు బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పటివరకు కూడా విద్యార్థులకు అందలేదు. ఎప్పుడైతే దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ స్కీము ఉన్నోడు లేనోడు అనకుండా, భూస్వామి పాలేరని అనకుండా, రోజువారీ కష్టపడి కూలి చేసుకున్నటువంటి వారి పిల్లలు కూడా ఉన్నత చదువులు చదివి వారి భవిష్యత్తును తీర్చిదిద్దినటువంటి మహోన్నతమైన స్కీమ్ ఇది ఫీ రియంబర్స్మెంట్ స్కీమ్. ఎన్ని స్కీములు పెట్టినా ఏం పెట్టినా ప్రజలకి ఈ సమాజానికి ఉపయోగపడే పరిస్థితిలో ఉన్నటువంటి ఏకైక స్కీము ఫీ రియంబర్స్మెంట్ స్కీమ్. దీనివల్ల గ్రామీణ కుటుంబాలు కానీ, రైతు కుటుంబాలు కానీ, బడుగు బలైన వర్గాలు కానీ, పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివి ఇవాళ అధికారులుగా, ప్రభుత్వ అధికారులుగా, అలాగే ప్రైవేట్లో ఎంప్లాయీస్గా, అలాగే ఐటీ నిపుణులుగా, శాస్త్రవేత్తలుగా, వారు విదేశాల్లో కూడా స్థిరపడ్డటువంటి అత్యున్నతమైనటువంటి స్కీమ్ ఇది. మరి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వము ఉన్నప్పుడు మొదలుపెట్టినటువంటి ఈ స్కీము ఈరోజు మళ్ళీ తిరిగి ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నెలకొన్న తర్వాత ఇప్పటికీ 2.5 సంవత్సరాలు పూర్తయినా ఇప్పటి వరకు కూడా గత ప్రభుత్వము 2 సంవత్సరాలది, ఈ ప్రభుత్వము 3 సంవత్సరాలది ఇవ్వాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారు 23 డిసెంబర్ 3వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం రిజల్ట్ వచ్చింది కదా, మాకు 23-24 అకాడమిక్ సంబంధం లేదు అని అనుకుంటున్నారు. కానీ 23-24 అకాడమిక్ కూడా సంబంధం ఉన్నదని ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాలి. 23, 24, 25, 24, 25, 25, 26 3 సంవత్సరాలు ఇప్పటికీ పూర్తయిన సందర్భంగా విద్యార్థులకు సుమారు 14,000 కోట్ల రూపాయలు విడుదల చేయాల్సిన అవసరం ఉంది. 3 సంవత్సరాలుగా ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. ఇవాళ బడుగు బలైన వర్గాలు, పేద విద్యార్థులు చదువుకోవాల్సిన అవసరం లేదా? లేకపోతే గత ప్రభుత్వంలో బర్రెలు గొర్రెల స్కీమ్ పెడితే చదువులు అవసరం లేదా? ముఖ్యమంత్రి గారు బర్రెలు గొర్రెలను కాసుకోమంటామని చెప్పి మాజీ ముఖ్యమంత్రి మీద ప్రస్తుత ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి సందర్భాలు మీకు అందరికీ తెలుసు. కానీ ఇవాళ మీరు చేస్తున్నటువంటి పని అది కూడా లేని పరిస్థితికి వచ్చింది. ఇవాళ చదువుకున్నటువంటి విద్యార్థులు ఇంటర్మీడియట్లో కానీ, డిగ్రీలో కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కానీ, ప్రొఫెషనల్ నాన్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ ఇప్పటి వరకు సుమారు 40 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. 5 సంవత్సరాలుగా వారికి ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు. ఇది మీరు ఆలోచించాలా. ఇది ఒక చైన్ అనే చెప్పినాం. ఇవాళ పేద విద్యార్థులు చదువుకుంటే ఇది సమాజానికి పెట్టుబడి, రాష్ట్రానికి పెట్టుబడి, ఈ దేశానికి పెట్టుబడిగానే భావించాలి తప్ప ఇదొక స్కీమ్గా వారికి ఏదో దానం చేస్తున్నట్టో, లేకుంటే వారికి ఫ్రీబీస్ కింద, ఉచిత సంక్షేమ పథకాల కింద ఒక్కసారి ఇచ్చి వదిలినటువంటి పరిస్థితి కాదు. బియ్యం ఇచ్చిన, మహాలక్ష్మి స్కీమ్ ఇచ్చిన, గ్యాస్ ఇచ్చిన ఆ రోజుకి అది అయిపోతుంది తప్ప మళ్ళీ తిరిగి ఇవ్వాల్సిందే. కానీ ఇది ఒక 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు వారికి పెట్టుబడిగా పెడితే వారు ఈ రాష్ట్రానికి, దేశానికి పనికొచ్చే యువకులు ఇవాళ తయారవుతారు. ఈ సమాజానికి బాధ్యత తీసుకునే యువకులుగా తయారవుతారు. ఇది ముఖ్యమంత్రి గారు గమనించాల.
ఇవాళటికి ఒక రకంగా చెప్తే ఈ తెలంగాణలో ఒకప్పుడు ఉన్నటువంటి ఇంటర్మీడియట్ కాలేజెస్ కానీ ఒకప్పుడు ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలు కానీ ఇవాళ సగానికి సగం మూతబడిపోయింది. ఇది నిజం. కావాలంటే మీరు యూనివర్సిటీ వారిగా గత 15 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు యూనివర్సిటీలలో ఫీ రీయింబర్స్మెంట్ ఆగిన ఈ 5 సంవత్సరాల్లో ఎన్ని కాలేజీలు మూతబడినాయి అనేది మీరు ఒక్కసారి తెలుసుకోవాలా. డ్రాప్అవుట్ పెరుగుతున్నారు అని అంటే కాలేజీలు మూతబడుతున్నాయంటే డ్రాప్అవుట్ పెరిగినట్టు. డ్రాప్అవుట్స్ పెరుగుతున్నారంటే చదువు నిరక్షరాస్యత పెరుగుతున్నట్టే లెక్క. ఇవాళ డ్రాప్అవుట్గా ఉన్నటువంటి విద్యార్థులు వారందరూ కూడా ఏం పని చేసుకోవాలి అనే పరిస్థితికి వచ్చింది. గ్రామాల్లో ఉండడం, వైన్ షాపుల ఆదాయంతో రాష్ట్రాన్ని నడపడం, ఆ వైన్ షాపుల దగ్గర పోయి వీళ్ళు చదువుకోవడము ఆపేసి అక్కడ తిరగడం జరుగుతున్నది. కొందరు ఫీ రియంబర్స్మెంట్ విషయంలో చదువుకున్నటువంటి వారు డిగ్రీ కంప్లీట్ చేసిన, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన, ప్రొఫెషనల్ అంటే ఇంజనీరింగ్ కానీ మెడికల్ కానీ అవిటైనా ఎంబీఏ బీబీఏ అవన్నీ కూడా ప్రొఫెషనల్ వస్తాయి. నాన్ ప్రొఫెషనల్ అంటే ఎంఏ ఎంకామ్ ఎంఎస్సి ఇవన్నీ కూడా నాన్ ప్రొఫెషనల్ వస్తాయి. ఏ చదువు చదివినా వారందరూ ఇవాళ ఫీజు కట్టలేని పరిస్థితిలో యూనివర్సిటీల నుంచి అంటే వారు చదువుకున్న కాలేజీల నుంచి సర్టిఫికెట్లు తీసుకోలేక వారు ఇవాళ స్విగ్గీలో పనిచేస్తున్నారు, ఇవాళ ఓలా క్యాబ్స్ నడుపుకుంటున్నారు, ఇవాళ అక్కడ అన్నీ కూడా బ్లింకెట్లో కానీ బిగ్ బాస్కెట్లో కానీ ఇవాళ వర్కర్లుగా జాయిన్ అయిపోతున్నారు. అదే సర్టిఫికెట్ ఆ విద్యార్థి చేతికి వస్తే, ఆ విద్యార్థి ఉన్నత చదువులకు వెళ్తే, ఆ విద్యార్థికి ఉద్యోగం వస్తే ఈ సమాజంలో బాధ్యత ఉంటుంది, సమాజం పట్ల వారికి అవగాహన ఉంటుంది. ఇది రాష్ట్ర పెట్టుబడిగా భావించాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు మీరు ఎందుకు దీన్ని నిర్లక్ష్యం చేస్తున్నారో అర్థమవుతలేదు. మీరు అనుకుంటున్నారు విద్యార్థులకు ఇస్తే ఏమవుతుందని. ఇవాళ దగ్గర సంవత్సరానికి ప్రభుత్వం వారు ఇచ్చినటువంటిదే 12 లక్షల ఎన్రోల్మెంట్ అవుతున్నది ప్రతి అకాడమిక్ ఇయర్కి అనేది ప్రభుత్వం వారు ఇచ్చారు. కానీ 14 లక్షలు అవుతున్నది. సరే 12 లక్షల కింద మనం తీసుకున్న 5 సంవత్సరాలుగా 60 లక్షల మంది ఎన్రోల్ అవుతూనే వస్తున్నారు. అందులో ఎలిజిబుల్గా వచ్చిన వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎస్సీ ఎస్టీలో వచ్చి ఇచ్చిన పేమెంట్ ఇచ్చిన వాళ్ళు పోను సుమారు 40 లక్షల మంది ఇవాళ ఫీ రియంబర్స్మెంట్ మీద చదువుకుంటున్నారు. ఈ 40 లక్షల మంది తల్లిదండ్రులను లెక్కేసుకుంటే వాళ్ళు ఒక 80 లక్షల మంది. ఈ 40 లక్షల మంది చదువుకున్న కాలేజీలు అక్కడ ఉద్యోగస్తులు సుమారు 1,00,000 మంది. 1,00,000 మంది అంటే వారి కుటుంబము 4గురిని వేసుకున్న వాళ్ళు ఒక 4 లక్షల మంది. ఇవాళ ఓవరాల్గా దీని మీద ఆధారపడి ఇది ఒక చైన్గా ఉంటుంది. విద్యార్థికి ఇచ్చినంత మాత్రాన వారి తల్లిదండ్రుల భారం తగ్గించినట్టు కళాశాలలకు ఆదాయం వస్తుండొచ్చు, కళాశాలలో ఉద్యోగస్తులకు జీతాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగస్తులకు జీతాలు వస్తాయి, ఆ జీతాల మీద వారి కుటుంబాలు బతుకుతాయి, వారి కుటుంబాల నుంచి తిరిగి వారి మీద ఆధారపడ్డటువంటి హౌస్మేట్స్ అంటే ఇంట్లో పనివాళ్ళు కావచ్చు, పాల ప్యాకెట్లోళ్ళు కావచ్చు, పెరుగు ప్యాకెట్లోళ్ళు కావచ్చు, కిరాణా షాపులు కావచ్చు, ఏవైనా బట్టల షాపులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా దీని మీద ఆధారపడి కొన్ని లక్షల కుటుంబాలు దీని మీద ఆధారపడి బతుకుతున్నది. ఇవాళ మహాలక్ష్మిలో ఎంతమంది ఆడవాళ్ళు తిరుగుతున్నారని చెప్పుకుంటున్నారు. ఇంద్రమిల్లు కట్టిస్తే ఇంతమంది ఉన్నారు అని అంటున్నారు. దీంట్లో తప్పు లేదు, కాదని నేను అనట్లేదు. మూసినది చేయడం తప్పని అనట్లేదు, కాదని నేను అనట్లేదు. ఫార్మాసిటీని ఫ్యూచర్ సిటీగా మారిస్తే తప్పనట్లేదు, కాదని నేను అనట్లేదు. కానీ ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే మాత్రం ఈ సమాజానికి భవిష్యత్తు తరానికి విద్యార్థులకు నష్టం జరుగుతుంది. ఈ రాష్ట్ర భవిష్యత్తు అంధకారం అవుతుంది. ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా విద్యా వ్యవస్థ నాశనం అవుతుంది. గత 9.5 సంవత్సరాలుగా ఉన్న ప్రభుత్వం కూడా విద్యా వ్యవస్థను పట్టించుకోలేదు. వారు 8 సంవత్సరాలు ఫీ రియంబర్స్మెంట్ ఇచ్చారు, ఇంకా 2 సంవత్సరాలు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అని అడిగితే వారు కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం 2,900 కోట్లు ఉద్దరబెట్టిపోయింది, ఆ పేమెంట్ మేము చేసినామంటే మేము 9.5 సంవత్సరాలు ఇచ్చినట్టే, ఆ 2,900 కోట్లు ఇప్పుడు మళ్ళీ కిందికి వచ్చింది అని మాట్లాడుతున్నారు. ఇవాళ ఈ ప్రభుత్వం ఏమో గత ప్రభుత్వం అప్పులు చేసిందని మాట్లాడతారు. వాస్తవంగా ముఖ్యమంత్రి గారికి నేను చెప్పేది ఏంటంటే, వాస్తవంగా నిజంగానే గత ప్రభుత్వము ఫీ రియంబర్స్మెంట్ ఇచ్చింది, కళాశాలలు నడిచినాయి,
9.5 సంవత్సరాలు పాత బాకీతో సహా వారు 8 సంవత్సరాల ఫీ పేమెంట్ కూడా చేశారు. ఆ 2 సంవత్సరాలు బోను ఈ కొత్తగా 3 సంవత్సరాలు ఈ ముఖ్యమంత్రి గారు ఫీ రియంబర్స్మెంట్ మీద ఎందుకు తక్కువ అంచనా వేస్తున్నారు అనేది అర్థం చేసుకోవాలి. అన్న ఇంటర్మీడియట్కి 1800 రూపాయలు ఆర్టీఎఫ్ ఇస్తారు, 1850 రూపాయలు ఆర్టీఎఫ్ అంటే రియంబర్స్మెంట్ ట్యూషన్ ఫీజు ఇస్తారు, 5000 మెయింటెనెన్స్ కింద ఇస్తారు. కానీ ఇలా 6,850 రూపాయలతోని ఇంటర్మీడియట్ చదువుకుంటారు ఒక సంవత్సరం. 6,800 ఇచ్చినప్పుడు అధికంగా ఫీజులు అక్కడ ఉండవు. ఇంటర్మీడియట్ రూరల్ ఏరియాల మండల్లో కానీ అర్బన్ ఏరియాలు అంటే మున్సిపాలిటీ కొత్తగా మున్సిపాలిటీ అయిన ఏరియాలలో కానీ పాత మున్సిపాలిటీలో కానీ అక్కడ ఏవైతే ఇంటర్మీడియట్ కాలేజీలు ఉంటాయో అవి 6,850 రూపాయలతోని అక్కడ చదువుతారు. ఫీ రియంబర్స్మెంట్ కింద పిల్లలందరూ జాయిన్ అయ్యారు. ప్రభుత్వం ఇవ్వకపోతే పాఠశాల ఆ ఇంటర్మీడియట్ కాలేజీలలో ఉన్నటువంటి ఉద్యోగస్తుల జీతాలు ఎట్లా వస్తాయి, వారి కుటుంబాలు ఎలా బతుకుతాయి, వారి మీద ఆధారపడ్డ మిగతా వారు ఎలా ఉంటారు అనేది ముఖ్యమంత్రి గారు ఒకసారి ఆలోచించాలా. డిగ్రీ కాలేజీకి వచ్చేసరికి 15 నుంచి 18,000 రూపాయలు, వారికి మ్యాక్సిమం 20,000 రూపాయలు అక్కడ ఇస్తారు. అట్లాగే హయ్యర్ ఎడ్యుకేషన్కి వచ్చేసరికి 30,000 రూపాయలు రియంబర్స్మెంట్ ట్యూషన్ ఫీజు ఇస్తారు, 10,000 మెయింటెనెన్స్ కింద ఇస్తారు. సుమారు ఇవందరూ కలిసి 12 నుంచి 14 లక్షల మంది ఎన్రోల్మెంట్ అయినరు. ఇవాళ ఇంటర్మీడియట్ 3,150 కాలేజీలు ఉన్నాయి. ఇవాళ డిగ్రీ కాలేజీలు 1,111 ఉన్నాయి. అలాగే హయ్యర్ ఎడ్యుకేషను 2,700 కాలేజీలు ఉన్నాయి. ఇవాళ ఇవన్నీ కూడా ఫీ రియంబర్స్మెంట్ మీద చతికిలక పడిపోయే పరిస్థితికి వచ్చింది. ఏవో టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజీలో మెడికల్ కాలేజీలో ఎవరన్నా ఉంటే ఒక 10 మందికి డబ్బులు ఉన్నవాళ్ళు, బాగా నడిపిన వాళ్ళు, లక్షలు ఫీజులు తీసుకుంటే వాళ్ళు 50 లక్షలు 60 లక్షలు తీసుకునేటువంటి కాలేజీలలో ఫీ రియంబర్స్మెంట్ వల్ల ఇబ్బంది లేకపోవచ్చు. కానీ రూరల్ ఏరియాల మండల ఏరియాలలో అర్బన్ ఏరియాలలో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు వారు మాత్రము ఫీ రియంబర్స్మెంట్ మీదనే బతుకుతాయి. అందులో ఉన్న ఉద్యోగస్తుల జీతాలు కూడా ఫీ రియంబర్స్మెంట్ మీదనే వస్తాయనేది ముఖ్యమంత్రి గారు కనుక్కోవాలి. ఇవాళ తెలంగాణలో 43 రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. అందులో 19 స్టేట్ అండ్ పబ్లిక్ యూనివర్సిటీస్ ఉన్నాయి, 12 ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి, 4 సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి, 5 డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి, 2 నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, 1 స్పెషలైజ్డ్ స్టేట్ లెవెల్ ఇన్స్టిట్యూషన్ ఉంది. ఇందులో సెంట్రల్ యూనివర్సిటీస్ 4 అంటే హైదరాబాద్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ ఆఫ్ తార్నాక, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ గచ్చిబౌలి, అట్లాగే సమ్మక్క సారక్క సెంట్రల్ యూనివర్సిటీ ములుగు. ఇవి 4 యూనివర్సిటీలు అవి బోను. స్టేట్ అండ్ పబ్లిక్ యూనివర్సిటీ 19 ఉంటాయి. ఉస్మానియా నుంచి మొదలు పెడితే చదివితే 19 ఉన్నాయి. ఇలాగే ప్రైవేట్ యూనివర్సిటీస్ 12 ఉన్నాయి. అనురాగ్ అండ్ మల్లారెడ్డి యూనివర్సిటీ హైదరాబాద్, మహీంద్రా యూనివర్సిటీ బహదూర్పల్లి, వ్యాక్సిన్ యూనివర్సిటీ సంగారెడ్డి, ఎస్ఆర్ అండ్ శ్రీనిధి యూనివర్సిటీ వరంగల్ అండ్ గట్కేసర్, గురునానక్ ఎంఎన్ఆర్ అండ్ ఎన్ఐసిఎంఏఆర్ యూనివర్సిటీ హైదరాబాద్ అండ్ సంగారెడ్డి, కావేరీ యూనివర్సిటీ సిద్దిపేట, అలాగే అమితి అండ్ సెయింట్ మేరీ రియాబ్ యూనివర్సిటీ రంగారెడ్డి జిల్లాల్లో ఉన్నాయి. డీమ్డ్ యూనివర్సిటీస్ 5 ఉన్నాయి. IIITH అండ్ ఇక్ఫా యూనివర్సిటీ హైదరాబాద్, చైతన్య డీమ్డ్ యూనివర్సిటీ వరంగల్, అట్లాగే బిట్స్ పిలాని గీతం యూనివర్సిటీ హైదరాబాద్. నేషనల్ ఇన్స్టిట్యూట్ స్పెషలైజ్డ్ 3 ఉన్నాయి. ఐఐటి హైదరాబాద్, ఎన్ఐటి వరంగల్, నిమ్స్ హైదరాబాద్. ఇన్ని యూనివర్సిటీల్లో మనకు ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఎంతమంది చదువుతున్నారు అంటే 12 లక్షల మంది ప్రతి గవర్నమెంట్ ప్రకారంగా ప్రతి సంవత్సరము ఎన్రోల్మెంట్ అవుతున్నాయి. అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఈ సందర్భంలో ఇప్పుడు అడ్మిషన్లు అవుతున్నాయి. ఇప్పుడు కూడా 12 నుంచి 14 లక్షల మంది ఇవాళ పిల్లలు చదువుకోవడానికి ఎన్రోల్మెంట్ అవుతున్నది. అలాగే మీరు ఏదైతే చేయాలనుకున్నారో అది తొందరగా చేయాలి. ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో రైతులు ట్యాంకు బండి మీదకి వస్తే ఎలాంటి పరిస్థితి వచ్చిందో ఒకసారి జ్ఞాపకం ఉంచుకో రేవంత్ రెడ్డి గారు. అప్పుడు మీరు ఆ పార్టీలో నేను ఉన్నట్టున్నారు. రెండవసారి తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచినప్పుడు
తెలంగాణ ఉద్యమం ట్యాంక్ బండ్ మీదకి వస్తే ఎలాంటి పరిస్థితి ఎదురైందో మీరు ఒక్కసారి ఊహించుకోండి. తిరిగి విద్యార్థి విప్లవం మొదలైన రోజు, విద్యార్థి విప్లవం మొదలైతే అదే ట్యాంక్ బండ్ మీద అవన్నీ కూడా మరకలుగా ఉండిపోయే పరిస్థితి వస్తుంది అనేది రేవంత్ రెడ్డి గారు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇదేం పొలిటికల్ స్టేట్మెంట్ కాదు ముఖ్యమంత్రి గారు. ఎట్టి పరిస్థితుల్లో ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వాల్సిందే, విద్యార్థుల భవిష్యత్తును కాపాడాల్సిందే, కళాశాలల ఉద్యోగస్తుల జీవితాలు ఉద్యోగాలు నిలబడాల్సిందే, విద్యా వ్యవస్థ ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో ప్రథమ స్థానానికి రావాల్సిందే అనేది నా అభిప్రాయము, పార్టీ అభిప్రాయం. మీరు ఎట్టి పరిస్థితులలో కూడా ఇవాళ మొత్తము పేమెంటు ఒకేసారి విడుదల చేయాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నాను. మీరు పేమెంటు రిలీజ్ చేయకపోతే ఈ 4-5 రోజులలో పార్టీ నిర్ణయం ప్రకారంగా మేము ఎమ్మెల్యేలము, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరు కలిసి ప్రతి యూనివర్సిటీకి వెళ్తాం, ప్రతి కాలేజ్కి వెళ్తాం, ప్రతి ఇంటర్మీడియట్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషను, అట్లాగే టెక్నికల్ సైడ్, ప్రొఫెషనల్ అండ్ నాన్ ప్రొఫెషనల్ కాలేజెస్ అన్నీ వెళ్తాం. సుమారు ఇవన్నీ కాలేజీలు కలిస్తే మనము ఎంత 12 లక్షల మంది స్టూడెంట్స్ని మేము కలిసి ఒక్క సంవత్సరమే, అదే 3 ఏళ్ళకేస్తే 36 లక్షలు, 4 ఏళ్ళు పాస్డ్ అవుట్ అయిన వాళ్ళని లెక్కేస్తే 60 లక్షల మంది, ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు 40 లక్షల మంది ఇవాళ కాలేజీలలో చదువుతున్నారు. ఒకటి ఫస్ట్ ఇయర్ నుంచి, ఇంటర్మీడియట్ నుంచి మొదలు పెడితే ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ వరకు, మెడికల్ ఫైనల్ ఇయర్ వరకు ఇవాళ 40 లక్షల మంది స్టూడెంట్స్ ఇవాళ ఉన్నారు. ఇది కాలేజ్ వైజ్ లిస్టు ప్రకారంగానే మాట్లాడుతున్నాం. కావాలంటే మీ హయ్యర్ ఎడ్యుకేషన్లా, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లా, మీరు డిగ్రీ దాంట్లో మీరు ఖచ్చితంగా మీరు చూసుకుంటే మీ ప్రిన్సిపల్ సెక్రటరీస్ చెప్తారు, మీ దగ్గర డాటా ఉందనే నేను అనుకుంటున్నా. ఇంజనీరింగ్ కాలేజీలు ఈ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలు 178 ఉన్నాయి. డిప్లొమా ఇంజనీరింగ్ ఏమో 40 ఉన్నాయి, బి ఫార్మసీ 121, డి ఫార్మసీ 65, ఎంబీఏ 265, ఎంసీఏ 52, ఎంటెక్ 85, ఎం ఫార్మసీ 107, బిఎడ్ 210, డిఎడ్ 67, లా 3 years అండ్ 5 years 41, పాలిటెక్నిక్ 120, ఆర్కిటెక్చర్, బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చరు, మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ 16 కాలేజీలు, ఫిజికల్ ఎడ్యుకేషన్ 21, నర్సింగ్ 200, మొత్తం కలిస్తే ఇవన్నీ కూడా 1500 పైబడి ఉన్నాయి. అట్లాగే బీటెక్ ఇవాళ మనం ఏదైతే పేమెంట్ ఇవ్వాల్సినటువంటి వీళ్ళందరికీ కూడా మామూలుగా బీటెక్ 35,000, ఎంబీఏ, ఎంసీఏ 27,000, పాలిటెక్నిక్ 39,000 రూపాయలు, నర్సింగ్కు 40,000 రూపాయలు, లాకు 25,000 రూపాయలు, బీఎడ్కు 16,500, డిఎడ్కు 11,500, డి ఫార్మకి 68,000, బి ఫార్మస్కి 27,000, ఎం ఫార్మస్కి 1,10,000. ఈ రకంగా ఫీజులు ఉన్నప్పుడు పిల్లలు ఎలా చదువుతారు అనేది మీరు ఒక్కసారి ఆలోచించాలి. రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వంతో ఎవరైనా కుమ్మక్కై ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఓనర్లు ఎవరైనా గత ప్రభుత్వానికి అనుగుణంగా ఉంటే ఉండొచ్చు. ఉన్నోడు హైదరాబాద్లో 25 ఎకరాలతో ఒక కాలేజ్ ఏర్పాటు చేసిన వాళ్ళు, 100 ఎకరాలతో డీమ్డ్ యూనివర్సిటీలు ఏర్పాటు చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఉండొచ్చు. వారు ఒక 10 మంది. నాకు తెలిసి ఈ ఒక్క దగ్గర 12 నుంచి 14 లక్షల ఎన్రోల్మెంట్ల దగ్గర మీరు 15,000 కోట్ల రూపాయలు బాకీలు ఉన్నారు. 14 నుంచి 15,000 కోట్ల రూపాయల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఎస్సీ ఎస్టీ అవి వచ్చినాయి బోను, కొన్ని అక్కడ ఇక్కడ మీరు ఇచ్చినాయి బోను, అన్నీ కలిపిన దగ్గర 12,000 కోట్లు ఉంటాయి. ఈ 12,000 కోట్ల రూపాయల్లో 60% ఆ 10 యూనివర్సిటీలకు సంబంధించే ఉంది. కానీ 40% అమౌంట్ ఇంటర్మీడియట్, డిగ్రీ, రూరల్ ఏరియా నుంచి, అట్లాగే ఇంజనీరింగ్ కాలేజ్లో అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి అక్కడ ప్రొఫెషనల్, నాన్ ప్రొఫెషనల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే మీరు ఆ 10 మందికి 60% ఉన్నప్పుడు ఈ 40% ఏదైతే 12,000 కోట్లలో కనీసము 3,000 కోట్లు, 4,000 కోట్లు రిలీజ్ చేస్తే రూరల్ ఏరియా మొత్తం క్లియర్గా అవుతారు. పిల్లలందరూ డ్రాప్ అవుట్ అవుతున్నారు. ఇది మీరు గమనించాలా. ఒక 10 మందినో 5గురినో దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ని కాలేజీలలో ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వకుండా మీరు ఇబ్బంది పెడితే ఇవాళ విద్యార్థులు డ్రాప్ అవుట్స్ అవుతున్నారు అనేది ఆలోచించాలి. ఎంప్లాయ్మెంట్ మనం ఇవ్వలేం, ఇండస్ట్రీ డెవలప్మెంట్ చేయలేం, ఇన్ఫ్రాస్ట్రక్చరు డెవలప్మెంట్ చేయలేం. ఉన్న చదువులు చదువుకొని వారు బతుకుతారంటే ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వలేం.
అని అంటే ఎట్టి పరిస్థితులలో ప్రతి కాలేజీకి వెళ్ళి ప్రతి స్టూడెంట్ను కలిసి ఎట్టి పరిస్థితుల్లో ఇది ఉద్యమ రూపకంగా తీసుకొస్తామని చెప్తున్నాను నేను. ఈ 10-15 రోజుల లోపల మీరు రిలీజ్ చేయకుంటే ఖచ్చితంగా కాలేజీల వరకు వెళ్ళి విద్యార్థులతో మాట్లాడి వచ్చే నెల 1వ తారీఖు వరకు ట్యాంకు బండ్ మీద కనీసము 20 లక్షల మంది స్టూడెంట్స్ హైదరాబాద్ దిగ్బంధనం చేస్తారని చెప్తున్నాం. విద్యార్థులు ఇరిటేట్గా ఉన్నారు, ఇబ్బందికరంగా ఉన్నారు. వారి కోపాన్ని మనం తట్టుకోలేము, అది ఆలోచించాలి ముఖ్యమంత్రి గారు. వారి తల్లిదండ్రులు, కళాశాలలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఉద్యోగస్తులు, వారి కుటుంబ సభ్యులు ఇంతమందికి ఇబ్బంది పడుతూ ఉంటే మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయంగా మీరు ఆలోచించి కనీసం అవి రిలీజ్ చేస్తే మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రిలీజ్ చేశారని మీకే పాలాభిషేకం చేసి వచ్చేసారి మీరు 2034 దాకా మీరే ఉంటామన్నారు కదా, కనీసం రిలీజ్ చేయండి. రిలీజ్ చేసి 34 దాకా ఉండే అవకాశం అన్న వస్తుంది. కానీ మీరు రిలీజ్ చేయకపోతే 2034 కాదు 2028 లోపలనే ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ఈ 2026 జూన్ 1వ తారీఖు వరకు జూలై 1వ తారీఖు వరకు మీరు రిలీజ్ చేయకపోతే ఖచ్చితంగా విద్యార్థి విప్లవం అనేది మరొక శకం మీద స్టార్ట్ అవుతుంది. ఇవాళ మరో తెలంగాణ ఉద్యమాన్ని ఎలాగైతే చవిచూసిరో ఈరోజు విద్యార్థి విప్లవాన్ని చవిచూస్తారు. ఈ రాష్ట్రంలో ఈ దేశం కూడా ఈ విప్లవాన్ని మర్చిపోలేని స్థాయికి వస్తుందని చెప్పి నేను తీవ్రంగానే చెప్తున్నాం. దయచేసి వీరందరికీ కూడా మీరు రిలీజ్ చేయాలి. ఇన్ని కాలేజీలు, ఇన్ని యూనివర్సిటీలు, ఇన్ని ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజీలు, ప్రొఫెషనల్ నాన్ ప్రొఫెషనల్ కాలేజీలు ఉన్నటువంటి ఈ తెలంగాణ, విద్యా రాష్ట్రంగా ఉండాల్సినటువంటి ఈ తెలంగాణ ఇవాళ విద్యకు కనీసం విలువలేని పరిస్థితికి తీసుకొచ్చారు. కాబట్టి ఈసారి ఫీ రియంబర్స్మెంట్ రిలీజ్ చేయాలనే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఈ ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వకుండా ఉంటే పిల్లలు డ్రాప్అవుట్ అయిపోయి ఊర్లలో గాంజాకు అలవాటు అవుతున్నారు, అర్బన్లో డ్రగ్స్కి అలవాటు అవుతున్నారు. ఇవాళ పిల్లలు తప్పుదారిన పెడదోవన సమాజంలో చీడపురుగులు తయారయ్యే పరిస్థితికి వస్తుంది. దీనికి కారణం ఎవరండి? మనం కాదా? రాజకీయ నాయకులం కాదా? ప్రభుత్వం కాదా? ఇది తప్పని మీకు అర్థం కావట్లేదా? కాబట్టి సరైన మార్గంలో విద్యార్థులను ముందుకు వచ్చి ఇది రాష్ట్ర భవిష్యత్తుకు మంచిది, రాష్ట్రానికి పెట్టుబడి పెట్టినట్టే. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితులలో అది చేయాల్సిన అవసరం ఉన్నది. ఎట్టి పరిస్థితులలో పిల్లల్ని సరైన మార్గంలోకి రావాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మీరు రిలీజ్ చేయమని చెప్పి చెప్తున్నాం. ధన్యవాదాలు అందరికీ. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇంతటితో ముగిసింది. రేపు రాష్ట్ర పెద్దలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర ఇన్ఛార్జ్ అందరు కలిసి రేపు మీటింగ్ ఉంది. రేపు ఆ మీటింగ్లో డిసైడ్ చేసి డేట్లు రేపు మీకు సాయంత్రం చెప్తారు. ఇంకెవరైనా ఏమైనా అడిగేది ఉందా? ఇప్పుడే చెప్తాను. ఆడ రూమ్ దగ్గర